హలో గైస్ హాయ్. సో ఇవాల్టి మన కొత్త మెడికల్ టర్మ్ ఏంటి అంటే ప్రెజెంటేషన్స్ అన్నమాట. సో ప్రెజెంటేషన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ మదర్ డెలివరీ అయ్యారనుకోండి. సో డెలివరీ అయినప్పుడు బేబీ ఏ పార్ట్‌తో అయితే బయటకు వస్తుందో దాన్ని ప్రెజెంటేషన్ అని అయితే అంటారనమాట. సో తల వస్తే వర్టెక్స్ ప్రెజెంటేషన్ అంటారనమాట. సో ఇది నార్మల్ ప్రెజెంటేషన్ ఏంటి డెలివరీలో అనేసి అంటే వర్టెక్స్ ప్రెజెంటేషన్ అన్నమాట. సో ఫస్ట్ బేబీ డెలివరీ అయినప్పుడు ఈ సర్వెక్స్ నుండి తల బయట వస్తుంది, తర్వాత బాడీ బయట వస్తుంది అన్నమాట. సో ఈ ప్రెజెంటేషన్ని వర్టెక్స్ ప్రెజెంటేషన్ అయితే అంటారనమాట. సో ఇది కాకుండా అబ్నార్మల్ ప్రెజెంటేషన్స్ ఉన్నాయన్నమాట. సో మాల్ పొజిషన్స్ కానీ మాల్ ప్రెజెంటేషన్స్ కానీ అంటారనమాట. సో అబ్నార్మల్ ప్రెజెంటేషన్స్ ఏమేమి ఉంటాయి అంటే బ్రీచ్ ప్రెజెంటేషన్ అయితే ఉంటుందన్నమాట. సో బ్రీచ్ ప్రెజెంటేషన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ సర్వెక్స్ నుండి బేబీ బటక్స్ అయితే బయట వస్తాయన్నమాట. సో బేబీ బటక్స్ ఫస్ట్ వచ్చి తర్వాత కాళ్ళు ముఖము ఇలా వస్తుందన్నమాట. సో ఆ ప్రెజెంటేషన్ని బ్రీచ్ ప్రెజెంటేషన్ అయితే అంటారనమాట. సో ఇంకొకటి ఏంటంటే షోల్డర్ ప్రెజెంటేషన్ అంటారు. సో షోల్డర్ ప్రెజెంటేషన్ అంటే పేరులోనే ఉందన్నమాట. సో ఫస్ట్ చెయ్యి కానీ లేదంటే మోచేయి కానీ, సో ఫస్ట్ మోచేయి కానీ షోల్డర్ కానీ సర్వెక్స్ నుండి బయట వస్తాయన్నమాట. సో దాన్ని షోల్డర్ ప్రెజెంటేషన్ అయితే అంటారనమాట. సో ఈ షోల్డర్ ప్రెజెంటేషను అండ్ వన్ మోర్ థింగ్ బ్రీచ్ ప్రెజెంటేషన్ వచ్చి అబ్నార్మల్ పొజిషన్స్ అనమాట. సో అబ్నార్మల్ ప్రెజెంటేషన్గా వస్తాయన్నమాట. సో ఈ నార్మల్ ప్రెజెంటేషన్ ఏంటి అంటే వర్టెక్స్ ప్రెజెంటేషన్ అన్నమాట. సో ఈ వర్టెక్స్ ప్రెజెంటేషన్ అంటే తల ఫస్ట్ బయట వచ్చి తర్వాత బాడీ చేతులు బయట వస్తాయన్నమాట. సో 99% ఆఫ్ ప్రెగ్నెంట్ వాళ్ళల్లో ఈ వర్టెక్స్ ప్రెజెంటేషన్ అనేది నార్మల్ అన్నమాట. సో మిగతా 2% కానీ మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇలా మాల్ పొజిషన్స్లో బేబీ బర్త్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. డెలివరీ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ బ్రీచ్ ప్రెజెంటేషను షోల్డర్ ప్రెజెంటేషన్ అనేటివి అబ్నార్మల్ పొజిషన్స్ అన్నమాట. సో థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.